ఆయన రాష్ట్ర స్థాయి నేత. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ నేత ఇప్పుడు పూర్తిగా సొంత జిల్లాపైనే దృష్టి పెట్టారట. గత ఎన్నికల తర్వాత నైరాశ్యంలో మునిగిపోయిన పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు వరుస వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. క్షేత్రస్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారని టాక్. క్యాడర్తో టచ్లో ఉండడం, గ్రామ స్థాయి నుంచి పార్టీని యాక్టివ్ చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. ఆయన ఒక్కసారిగా జిల్లా రాజకీయాలపై ఎందుకు ఫోకస్ పెట్టారు? ఆయన వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా లీడర్? ఏదా జిల్లా? ఉమ్మడి విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో వైసీపీ సీనియర్ లీడర్ బొత్స రాజకీయం నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైసీపీ కూడా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపింది వైసీపీ. కానీ 5 ఏళ్లకే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి సీన్ రివర్స్ అయింది. 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాన్ని టీడీపీ కూటమి తన ఖాతాలో వేసుకుని వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చింది. జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను వంటి నేతల సారథ్యంలో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా చీపురుపల్లిలో బొత్స లాంటి సీనియర్ నేత కూడా ఓటమి పాలవడం వైసీపీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలతో ఓడిపోవడం నేతలకే కాక కార్యకర్తలకు కూడా ఊహించని పరిణామంగా మారింది. ఈ పరాజయానికి రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితులతో పాటు స్థానిక స్థాయిలో ఏర్పడిన అసంతృప్తి కూడా కారణమైందని పార్టీ వర్గాలు భావించాయి. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడిందట. పార్టీ కార్యక్రమాలకు కూడా క్యాడర్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వైసీపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు బొత్స రంగంలో దిగారట. జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎందుకు ఓటమి చెందామనే దానిపై సమీక్ష చేస్తున్నారట. గతంలో పార్టీకున్న బలాన్ని తిరిగి తీసుకురావాలంటే తాను కూడా క్షేత్రస్థాయిలోనే పనిచేయాలని బొత్స నిర్ణయించుకున్నారట. జిల్లాకే ఎక్కువ సమయం కేటాయిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారట. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారట. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లేలా ఉద్యమాలు చేపట్టేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. ఒకవైపు ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉమ్మడి విజయనగరం జిల్లాపై బొత్స ప్రత్యేక ఫోకస్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఆయన తరచూ జిల్లాలో పర్యటిస్తూ వైసీపీ శ్రేణులతో మమేకం కావడం ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోందట. బొత్స మళ్లీ జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టడంపై విజయనగరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయంటున్నారు.